నంద్యాల వారసత్వ సబ్ కలెక్టర్ బంగ్లాకు కొత్త శోభ సంతరించుకుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తెలిపారు. ₹1 కోటి ఖర్చుతో 5 ఎకరాల స్థలంలో పురాతన భవనానికి సరికొత్త రూపు తెచ్చామని అన్నారు. జనవరిలోని సీఎం చేతుల మీదుగా నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు హయాంలో రోడ్లు, భవనాల శాఖలో భవనాలు మాయమయ్యాయని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్కిటెక్చర్ బోర్డు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధి ఏదని ప్రశ్నించే వారికి ఈ భవన పునఃనిర్మాణం నిలువెత్తు నిదర్శనమని మంత్రి బుగ్గన అన్నారు. ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారైందంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ జిల్లా కలెక్టర్ గారు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్. రోడ్లు, భవనాల శాఖ నిజం చెప్పాలంటే చాలా తక్కువ స్థాయికి భవనాలే కట్టకుండా, రోడ్డు మెయింటెనెన్సే లేకుండా ఎప్పుడండి అయినది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అసలు గ్యాంగ్ మ్యాన్లే వద్దు, ప్రతి ఒక్కటి అవుట్ సోర్సింగ్ చేయండి. అసలు గెస్ట్ హౌస్లలో ఎందుకు వెయిటర్లు ఎందుకు గెస్ట్ హౌస్లు అని చెప్పిన గొప్ప ఆలోచన ఇదే విజనరీ చంద్రబాబు నాయుడు గారు. భవనాల శాఖ, రోడ్లు, భవనాల శాఖలో భవనాలు అనేది లేకుండా పోయింది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చరల్ బోర్డు అని ఒక బోర్డే ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ ఆర్కిటెక్ట్ అని చెప్పి రాష్ట్రానికి ఒక ఆర్కిటెక్టు, పూర్వం ఎప్పుడో ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది. లోపల పోయి ఒక్కసారి కరెంటు స్విచ్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయంటే ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్కడి నుంచి తయారు కావడం జరిగింది అంటే రోడ్లు, భవనాల శాఖలో భవనాలు అనే శాఖనే లేకుండా పోయినా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇప్పుడు మళ్ళా పూర్వ వైభవం తెచ్చి ఈరోజు నిజం చెప్పంటే చాలా గర్వంగా ఉంది. రోడ్లు, భవనాల శాఖలో భవనాల శాఖ అనేది భాగం అనేది కంప్లీట్గా ఎప్పుడు చరిత్రలో లేని వర్క్ జరిగిందంటే ఇది మన నంద్యాల జిల్లా అని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పొచ్చు. ఈ ఒక బిల్డింగ్ మనం జిల్లా ఏర్పడినప్పుడు ఎక్కడెక్కడ మనం ఆఫీసులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్థల అన్వేషణలో స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇది ఒక డిలాపిడేటెడ్ బిల్డింగ్ ఉంది, దీన్ని పూర్వ వైభవం తీసుకొస్తే బాగుంటుందని ఒక ఆలోచన చెప్పిన వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ గారు తక్షణమే దానికి సహాయం చేయడమే, ఆర్థిక సహాయం చేయడమే కాకుండా దగ్గరుండి పర్యవేక్షించి, అలాగే కలెక్టర్ గారు, ఏడీ గారు మొత్తం అందరూ దగ్గరుండి ఈ యొక్క పూర్వ వైభవాన్ని ఈరోజు మళ్ళీ నంద్యాలకి పరిచయం చేయడం అనేది నిజంగా ఇది భవిష్యత్తులో నంద్యాలకి ముఖ చిత్రంలాగా ఉండబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇందాకే మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, లేకపోతే మమ్మల్ని విమర్శించే ముందు ఈ యొక్క పనులని దగ్గర నుంచి పర్యవేక్షించి ఈరోజు ఈ బిల్డింగ్ని లోపలికి వెళ్ళి తిరిగి వచ్చినా సరే, లేదా మెడికల్ కాలేజ్ని ఒకసారి మీరు వెళ్ళి పరిశీలించి వచ్చినా సరే, లేదా మన గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేసి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇవి గవర్నమెంట్ బిల్డింగ్లు లేకపోతే గవర్నమెంట్ పాత గవర్నమెంట్లలో అలా బిల్డింగ్లు ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలిగితే నేను కూడా అందంగా